హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సంధ్యారావు వ్లాగ్స్. ఇప్పుడు నడుస్తున్న కాలంలో పెళ్ళికి పెళ్లి కూతురు ఎంత ముఖ్యమో ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా అంతే ముఖ్యం అంటున్నారండి అందరూ. ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఉందని చెప్పి కలకత్తా నుంచి నన్ను ముందుగే రప్పించింది మా చెల్లి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో మా అక్క, మీ యూట్యూబర్. మీరే చూసారు కదా, మా చెల్లి చాలా అంటే చాలా టెంపర్, గడుసు పిల్ల, ఇలాంటి బిరుదులు ఏవైనా ఉంటే మాత్రం అవన్నీ మా చెల్లికే చెందుతాయి అన్నమాట. మేమైతే ప్రీ వెడ్డింగ్ షూట్ అని యారాడ బీచ్కి వచ్చేసామండి. బీచ్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఎటు చూసినా కొండల మధ్యలో బీచ్ అన్నమాట. చాలా బాగుంది చూడడానికి. చాలా పెద్ద పెద్ద అలలు వస్తుంటాయండి. ఒక్క షాట్ తీసారో లేదో అల తాకిడికి కెమెరాలోకి వాటర్ వెళ్ళిపోయింది. కెమెరామ్యాన్స్ అయితే చాలా కొంచెం కష్టపడి కెమెరాని అయితే క్లీన్ చేస్తారు. షూట్ అయితే స్టార్ట్ చేస్తారండి బీచ్లో, యారాడ బీచ్లో. మా చిన్న ఇంకా మా చెల్లి యాక్టింగ్ చేయమంటుంటే వాళ్ళిద్దరూ ఆడుకుంటున్నారు. వాళ్ళు ఆడుకుంటున్నారేమో కానీ మా చెల్లి అయితే మాతో మాత్రం బాగా ఆడుకుంటుందండి. ఒక్కొక్క షాట్ 10 times అయితే చేస్తున్నారు వీళ్ళిద్దరూ. ఎర్లీ మార్నింగ్ వచ్చాం కదండి, టిఫిన్ కూడా చేయలేదు. ఆకలి అయితే వేసింది. కొబ్బరి బొండ తీసుకున్నాము. చూసారా, మా చెల్లి తనది తాగేసి నాది కూడా తాగుతుంది. షూట్ అన్నాక ఒకే డ్రెస్తో చేయలేం కదండి, అలా అందుకని వేరే డ్రెస్ మార్పించి మా చెల్లికి మేకప్ అయితే వేస్తున్నాను. చూసారా, నన్ను ఇలా వాడుకుంటుందన్నమాట. బీచ్ దగ్గరలోనే ఈ గుడి అండి. గుడి దగ్గర ఎక్కువగా షూట్సే చేస్తారనమాట. గుడిలో దేవుడు అయితే లేడనమాట. గుడి అయితే పూర్తిగా కన్స్ట్రక్షన్ కూడా అవ్వలేదండి. చూసారా, లోపల గుడి ఇలా ఉంటుందన్నమాట. పూర్తిగా పెద్ద పెద్ద స్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఎక్కువగా జరుగుతాయండి. చూసారా, ఎటు చూసినా కొత్త పెళ్ళిళ్ళతో కలకలాడుతున్నారన్నమాట. చూసారా, వాళ్ళు షూట్ చేస్తుంటే నేను ఆ ఎక్విప్మెంట్స్కి కాపలాగా కూర్చున్నాను అనమాట. నాకు అన్నిటికంటే ఈ లొకేషన్ అయితే చాలా బాగా నచ్చిందండి. ప్రశాంతంగా ఉందన్నమాట. ఎంతమంది ఉన్నా చాలా ప్రశాంతంగా అనిపించింది. మా చెల్లికి యాక్టింగ్ చేయమంటుంటే కేవలం నవ్వుతూనే ఉందండి. వాళ్ళకి చాలా బిజార్ చేస్తుంది. చాలా క్యూట్ ఉన్నారు కదండి ఇద్దరు. ఇక్కడ షూట్ లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయండి. చాలా అంటే చాలా బాగున్నాయి షూట్ లొకేషన్స్. నాకైతే చాలా నచ్చాయి. ఈ షూట్ లొకేషన్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయండి. బీచ్ దగ్గరలో ఉంటాయి. మనకి ఎలా కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడ షూట్స్ చేసుకోవచ్చు, ఫొటోస్ దిగొచ్చు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. నైట్ అయితే లైట్ సెట్టింగ్తో ఇంకా ఎక్సలెంట్గా ఉంటుందటండి ఏరియా. మేమైతే నైట్ వరకు ఉండలేదు. ఎర్లీగానే సాయంత్రం 5 o'clockకే రెడీ వెళ్ళిపోయామండి. వీళ్ళిద్దరికీ నవ్వుకుంటూ ఏదో ఒకటి మాట్లాడుకోండిరా బాబు అంటే నా కోసం మాట్లాడుకుంటున్నారట. మా చెల్లి అయితే మహారాణిలో ఉయ్యాలొగుతూ ఉందండి మా చిన్న ఊపుతుంటే. మా చిన్న అయితే అబ్బాయిగా పుడితే ఇన్ని బరువులు మోయాలా అనుకుంటున్నాడు మనసులో. పాపం కదండి, ఎంత కష్టపడి మోస్తాడో మా చిన్న. ఈ లొకేషన్కి మా వైష్ణవిని సియాన్ని తీసుకొని వచ్చింటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేసేవారో కదా. నాకైతే ఎలా అనిపించింది, వాళ్ళ బదులు నేనే ఎంజాయ్ చేశాను అనమాట. ఇంకా అక్కడ షూట్ అంతా అయిపోయాక రిటర్న్ అయితే అయిపోతున్నామండి. చూసారా, కొండ మీద నుంచి వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వైజాగ్ సిటీ వెళ్ళాలంటే కొండ దాటి వెళ్ళాలండి. కొండ పైన అయితే వేరే సిటీ ఉందన్నమాట. చూసారా, ఈ ఫ్లాట్స్ అన్ని నేవీ వాళ్ళు ఉంటుంటారు, ఇక్కడ స్టే చేస్తారనమాట. ఇవన్నీ నేవీ క్వార్టర్స్ అండి. ఇవన్నీ పైనుంచి చూస్తుంటే సిటీ మొత్తం కనిపిస్తుందండి. యారాడ బీచ్లో షూట్ కంప్లీట్ చేసుకొని తేనేటి పార్క్ అయితే వచ్చేసామండి. వీళ్ళ ప్రీ వెడ్డింగ్ షూట్ ఏమో కానీ నేనైతే కొత్త కొత్త ప్లేసులు చూస్తున్నాను. ఎప్పుడు వైజాగ్ రావడమే కానీ ఇలాంటి ప్లేస్లు అయితే ఎప్పుడూ చూడలేదు. మా చెల్లి అయితే పరుగులు పెడుతుందనమాట షూట్కి టైం అయిపోతుందని. ఈవినింగ్ నైట్ అయిపోతే బాగోదు కదా, అందుకని తొందరగా తీస్తున్నారనమాట. ఈ బీచ్ కైలాసగిరి వెనకతలు ఉంటుందండి. చూసారా ఎంత పెద్ద షిప్. నాకైతే ఈవినింగ్ ఏదో స్నాక్స్ తినకపోతే అస్సలు కుదరదు అనమాట. నేనైతే ఈ జొన్న పొత్తు తీసుకున్నాను, స్వీట్ కార్న్ అనమాట. నేను ఎప్పుడు వైజాగ్ వచ్చిన ఈ స్వీట్ కార్న్ మాత్రం అస్సలు మిస్ అవ్వను. చాలా బాగుంటుంది, నాకైతే చాలా ఇష్టం అండి. ఈ బీచ్లో కూడా కాసేపు షూట్ చేశారండి.
బీచ్లో షూట్ అయిపోయాక అక్కడ కొంచెం దూరంలో లుంబిని పార్క్ ఉందండి. ఈ పార్క్ అయితే వచ్చేసాము అందరం. చాలా పెద్ద బుద్ధుని విగ్రహం ఉందండి, చూసారా ఎంత పెద్దదో. చాలామంది వస్తుంటారు ఇక్కడ విజిట్ చేయడానికి, ఫొటోస్ మంచిగా తీసుకుంటారండి. ఈ చుట్టూ రకరకాల ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కూడా కాసేపు షూట్ అయితే చేశారు. మా చిన్నకి అస్సలు డ్యాన్స్ రాదనమాట. మా చెల్లి ఏదో కొంచెం డ్యాన్స్ నేర్పించి చేస్తుంది. చూసారా ఎలా విసిగిపోతుందో తను డ్యాన్స్ చేస్తుంటే. వీళ్ళు షూట్ ఏమో కానీ నాకైతే నవ్వి కడుపు నొప్పి వచ్చిందండి. అలాంటి వేషాలు వేస్తున్నారు వీళ్ళిద్దరూ. ప్రీ వెడ్డింగ్ షూట్ అంతా కంప్లీట్ అయిపోయిందండి ఎలాగోలా. ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నామండి. రిటర్న్ అయ్యే దారిలోన ఈ పెద్ద ప్యాలెస్ ఒకటి కనిపించింది. ఇదేంటో తెలుసా? సీతారాం కళ్యాణ మండపం అటండి. ఎంత పెద్దదో చూసారా ఈ కళ్యాణ మండపం. ఇంకా అలా వెళ్తుంటే అండి ఈ పెద్ద హోటల్ అయితే కనిపించింది. దీని పేరు నవ్ హోటల్ అట. వైజాగ్కి చాలా ఫేమస్ హోటల్ అండి ఇది. చాలా అంటే చాలా పెద్దది. చూసారా లైట్ సెట్టింగ్తో ఎలా ఉందో. ఇలా జరిగిందండి ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ మా చెల్లిది. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్ అండి.